అడ్రస్ తెలియస్తాను పూర్తిగా రైతాంగం మీద ఆలోచిస్తే బ్యాంకుకు రూపాయి ఏదో రకంగా వస్తుంది. అది మన రైతులకు మన దగ్గర బ్యాలెన్స్ ఉంటే రైతులకు, రైతు కూలీలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మన క్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేదే మనం ఎవరం కూడా బతకలేం. రైతు బుక్కడు అన్నం పెడితేనే దేశమంతా తింటది తప్ప రైతులను మనం ఎప్పుడు చిన్న చూపు చూసినా దేశం ఆగమాగం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక బస్తం బియ్య దొరకకపోయినా మనం తినడానికి తిండే ఉండదు. కాబట్టి ఇది దూరదృష్టితో ఆలోచిస్తే తప్పకుండా రైతాంగానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక బ్యాంకు స్థలం ఇవ్వలేదు. మొన్న సత్తయ్య వచ్చి పాండురంగారెడ్డి, సత్తయ్య వీళ్ళందరూ ముందు కలెక్టర్ని అడిగిన మీ కలెక్టరేట్ ఇవ్వండి అంటే కలెక్టరేట్లు ఇవ్వాలంటే మళ్ళా ఆ ఫైల్ అంతా పోయే వరకు 2-3 నెలలు పడుతుందేమో, నిర్మాణం చేస్తాం, ప్లేస్ ఇవ్వండి చాలన్నాడు. అందుకే ఎవరి కోసం ఇస్తున్నాం, ఎవరిది? రైతులు లేనిది మనం అంతా ఎక్కడున్నాం?